బుడమేరు వాగు బెజవాడను ముంచేసింది. 8 రోజులుగా విజయవాడ నగరాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసింది. బుడమేరు ఉగ్ర ప్రవాహం అజిత్ సింగ్ నగర్ తడిసిముత్తాయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బుడమేరు హాట్ టాపిక్ గా మారింది. అసలు బుడమేరు వాగు ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తుంది, ఎక్కడ ఎంత నీటితో ప్రవహిస్తుందో బుడమేరు ప్రయాణం గురించి బిగ్ టీవీ బృందం మీకు తెలియజేసే ప్రయత్నం చేసింది. బెజవాడని బుడమేరు వాగు ముంచేసింది. బెజవాడ మొత్తం అంతా కూడా 7 రోజులుగా ముంపులోనే ఉంది. కానీ అసలు బెజవాడను వదిలేసి కొండలు గుట్టలు వాగులు ఏర్లు అంటూ తిరుగుతున్నాం ఏంటి అనుకుంటున్నారా? అసలు ఆ బుడమేరు వాగు ఎక్కడ పుట్టిందో తెలుసా? బుడమేరు వాగు పుట్టిన ప్లేస్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? వస్తున్నటువంటి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలందా? అయితే నాతో రండి. బిగ్ టీవీ టీం బుడమేరు వాగు పుట్టిన ప్లేస్ నుంచి బెజవాడ వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తుంది. పదండి. తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం నార్కెంపాడు తండ ప్రాంతంలో బుడమేరు వాగు పుట్టింది. ఈ ప్రాంతం తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాల మధ్య ఉంది. అటవీ ప్రాంతంలో చిన్నగా మొదలైన బుడమేరు ప్రళయ ప్రవాహంగా మారుతుంది. గత వారం కురిసిన కుండపోత వర్షానికి బుడమేరు వాగు 15 అడుగుల ఎత్తులో ప్రవహించింది. దీంతో ప్రళయ విలయం సృష్టించింది. చిన్న పాహిగా మొదలైన బుడమేరు ప్రళయ ప్రవాహంగా మారి విజయవాడను ముంచేసింది. రోజులుగా బెజవాడ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా ఉంది. కనీసం తాగడానికి మంచినీళ్లు కానీ, నిద్రపోవడానికి కానీ, కనీసం తినడానికి తిండి, పిల్లలకి పాలు, ముసలి వాళ్ళకి వైద్యం, టాబ్లెట్స్ ఇవేమీ లేవు. దీని అంతటికీ కారణం బుడమేరు వాగు పొంగడం, బెజవాడిని ముంచేయడం ఇదే. అయితే అసలు బుడమేరు ఎంత స్థాయిలో ప్రవహిస్తుంది, బుడమేరు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. సో దీన్ని తెలుసుకోవడానికే మేము విజయవాడ నుంచి అసలు బుడమేరు ఏ కొండల్లో నుంచి వస్తుంది, చిన్న వాగులన్నింటినీ కలుపుకుని ఎలా ట్రావెల్ చేస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం. ప్రస్తుతం నాతో పాటు బిగ్ టీవీ అటు మైలవరం సంబంధించినటువంటి రిపోర్టర్ భాష, అదేవిధంగా అటు తిరువూరు సంబంధించినటువంటి రిపోర్టర్ రాజేష్, మనతో పాటు బిగ్ టీవీ ఎంప్లాయ్ అయినటువంటి ప్రస్తుతం సంతోష్, అందరం కలిసి ఈ కొండల గుట్టల్లో ఉన్నాం. కెమెరా పర్సన్ అరుణ్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే కొండల వైపు, ఆ కొండల్ని మనం చూస్తున్నాం కదా, కొండల్లో కనిపిస్తున్నటువంటి ఇవే అందరికీ ఇప్పటి వరకు బుడమేరు వాగంటే కేవలం ఇది ముఖ్యంగా చూస్తే మైలవరం నుంచి, మైలవరం కొండల్లో పుట్టి బుడమేరు వాగు అటు విజయవాడ మీదుగా అటు కొల్లేరులో కలుస్తుంది. ఇదే అందరికీ తెలుసు. సహజంగా ప్రతి ఒక్కరు కూడా బుడమేరు అనేసరికి మైలవరం, జీకొండూరు మండలాల్లో ఉన్నటువంటి ఏరియాలో ముఖ్యంగా చండ్రగూడెం, సబ్బపాడు ఇలా ట్రావెల్ చేస్తూ కుంటముక్కల, జీకొండూరు మండలం కుంటముక్కల గ్రామాలను కలుపుకుని వస్తూ ఉంటుంది అని ఇప్పటి వరకు చాలామంది అనుకుంటారు. కానీ అసలు ఈ బుడమేరు వాగుకి సంబంధించి దీని ప్రయాణం గురించి కనుక మనం ఒక్కసారి చూస్తే ముఖ్యంగా అటు తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నార్కెంపాడు, అసలు ఈ నార్కెంపాడు అనే ఒక తండా ఉంది. ఈ తండాకి సంబంధించినటువంటి ప్లేస్లో ప్రస్తుతం మేమున్నాం. అంటే ఇక్కడి నుంచే పుట్టిందా, మీరున్నటువంటి ప్లేస్ నుంచే ఈ మొత్తం ఈ బుడమేరు వాగు ప్రవహిస్తుందంటే ఇక్కడి నుంచి చాలా దూరం ప్రయాణం చేయాల్సినటువంటి ఉంది. మేము ఈ తండాలన్నీ దాటుకుని వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటుకుని చాలా దూరం అయితే ప్రయాణం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వరకు వస్తే ఎంత దూరం వెళ్ళినా కూడా వస్తున్నటువంటి వాటర్ ఫ్లో అయితే తగ్గింది. కానీ కనిపిస్తున్నటువంటి ఈ కొండల్లోనే ఇవన్నీ అటు ఖమ్మం జిల్లా, తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో మధ్య సరౌండింగ్లో ఈ కొండల మధ్యన కురిసినటువంటి వర్షపు నీరు, ఎగువ ప్రాంతమైనటువంటి తెలంగాణ నుంచి ప్రవహిస్తున్నటువంటి వర్షపు నీరు మొత్తం అంతా కూడా ఈ కొండల్లోకి చేరి ఈ కొండల్లో నుంచే ఈ బుడమేరు వాగు ప్రవాహం అనేది కొనసాగుతున్నటువంటిది అయితే మనం చూస్తున్నాం కదా. చాలా చిన్నది, అంటే ఇంచుమించుగా 10 నుంచి 15 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ చిన్న వాగు వెళ్లే కొందు దాని స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంది, ప్రవాహాన్ని మార్చుకుంటున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. అంటే వంపు సొంపులు తిరుగుతూ కొండ కోణల్లోనూ గుట్టల్లోనూ పొలాల్లో నుంచి ఈ బుడమేరు వాగు ప్రస్తుతం అయితే తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అది ఎంతో రిస్క్ అయినటువంటిది. వరదలు వచ్చినటువంటి ఈ సమయంలో ముఖ్యంగా చూస్తే
పాములు, తేళ్లు, రకరకాల పురుగులు ఈ కొండగుట్టల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ బుడమేరు వాగు ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు బుడమేరు వాగు ఎక్కడ పుట్టిందో తెలుసా, బుడమేరు వాగు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తుందో తెలుసా, ఎంత ముంచుతుందో దీని మాటల్లో అయితే చెప్తున్నారు. కానీ బిగ్ టీవీ అసలు బుడమేరు వాగుకి సంబంధించి దాని చరిత్రే కాదు, దాని పుట్టుక ఎక్కడి నుంచి ఎలా ప్రవహిస్తుంది అనేది చెప్పే ప్రయత్నం అయితే చేసింది. దానిలో భాగంగానే ప్రస్తుతం అయితే మేము అంటే ఒకటి కూడా చూడొచ్చు, బుడమేరు వాగు పొంగినటువంటి సమయంలో కనిపిస్తుంది కదా, అంటే మేమున్నటువంటి హైట్ నుంచి దాదాపుగా 15 అడుగుల వరకు ఆ చెట్ల మీద ఉన్నటువంటి చెత్తని కనుక మనం చూస్తే 15 అడుగుల ఎత్తు వరకు ఒక్కసారిగా ఇక్కడ శుక్రవారం అంటే గత శుక్రవారం, ఈ రోజు కూడా మళ్ళీ శుక్రవారం అంటే 8 రోజుల క్రితం ఒక్కసారిగా ఈ బుడమేరు వాగు పొంగి ప్రవహించి మేమున్నటువంటి ప్లేస్లోనే 15 అడుగులకు పైనే ప్రవాహం అయితే కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ మొత్తం చెట్లన్నీ కూడా నీటి ప్రవాహానికి వంగిపోయినటువంటిది అయితే ఉంది. సో ఈ పుట్టినటువంటి అంటే ఈ జీకొండూరు మండలం, అదేవిధంగా అటు ఖమ్మం బార్డరు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ బార్డర్లో పుట్టినటువంటి ఈ బుడమేరు వాగు ఇంత చిన్న ప్రవాహం, ఇంచుమించుగా చూస్తే 10 నుంచి 15 అడుగులు కనిపిస్తున్నటువంటి ఈ వాటర్ ప్రవాహం అంటే ఈ బుడమేరు పొంగినప్పుడు దాదాపుగా 15 అడుగులు ఉన్న ప్రస్తుతం నీటి స్థాయి తగ్గినటువంటి నేపథ్యంలో 10 నుంచి 15 అడుగులు మాత్రమే ఉంది. సో దీన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం బిగ్ టీవీ చేసింది. సో కొండల్లో అంటే అటు జీకొండూరు కానీ అటు గంపలగూడెం మండలానికి సంబంధించినటువంటి ఏరియాల్లో పుట్టినటువంటి ఈ కొండల్లో పుట్టిన ఈ బుడమేరు వాగు దాని స్వరూపాన్ని ఎలా మార్చుకుంది, ఎక్కడెక్కడ పెద్దదైంది, ఎక్కడెక్కడ చిన్న చిన్న వాగులు కలిసాయి, చివరికి ఇది విజయవాడ చేరుకునేసరికి ఎంత ప్రళయంగా మారింది, బెజవాడ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది, తర్వాత అటు కొల్లేరులో కలుస్తుంది. దీనికి కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తుంది. సో బయటికి వెళ్దాం, ఈ కొండల్లోనూ కోనల్లోనూ వాగుల్లో నుంచి ప్రస్తుతం బిగ్ టీవీ టీము ఇక్కడి నుంచి అయితే విజయవాడ వరకు ప్రయాణం చేస్తున్నాం. అజిత్ సింగ్ నగర్తో పాటుగా జక్కంపూడి కాలనీ ఈ ప్రాంతాల్లో ముంపుకు గురైనటువంటి ప్లేస్ వరకు ఆ బుడమేరు వాగు ప్రవాహం ఎలా ఉందో చూపించే ప్రయత్నం మేము చేస్తాం. మాతో రండి. బుడమేరుకు గండ్లు పడి విజయవాడలోని వరద ప్రవాహం మరింత పెరిగింది. వాటిని పూడ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతోంది. మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడు పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గండ్లు పూడ్చేందుకు ప్రభుత్వం ఆర్మీని కూడా రంగంలోకి దింపింది. అయితే ప్రస్తుతం కొండపల్లిలోని శాంతినగర్ సమీపంలో గండిని పూడ్చే పనులు కొనసాగుతున్నాయి. వరదల్లో విజయవాడ ముంపుకు గురైనటువంటి నేపథ్యంలో అసలు బుడమేరు కాలువ ఎక్కడి నుంచి వస్తుంది, బుడమేరుకి సంబంధించి ఇది ఈ వాగు ఎక్కడ పుట్టింది అనేది బిగ్ టీవీ చూపించే ప్రయత్నం అయితే చేసింది. దీనిలో భాగంగానే మనము నార్కంపాడు వరకు వెళ్ళి ఆ కొండల్లో నుంచి ఇటు బుడమేరు ఎంత పాయిగా ప్రారంభమయ్యి అది విజృంభించి ఎంత పెద్దగా వచ్చిందని చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. తర్వాత మైలవరం వచ్చాం, మైలవరంలో కూడా ఇదే విధంగా బుడమేరు కాలువ 2 చోట్ల కలిసినట్టు పాయను కూడా చూపించాం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ కనుక మనం గమనిస్తే ఇది కొండపల్లిలో ఉన్నటువంటి ముఖ్యంగా శాంతినగర్ అనే ప్రదేశం. ఇక్కడే ఇది వెలగలేరు డైవర్షన్ కాలువకు సంబంధించినటువంటిది. ఇది ఈ కాలువలోనే వెలగలేరు నుంచి నీరు VTPS పవర్ ప్లాంట్కి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ పవర్ స్టేషన్ పవర్ ప్లాంట్కి వాటర్ వెళ్ళడం, మిగిలినటువంటివి అక్కడి నుంచి VTPS కాలువ ద్వారా అటు కృష్ణానదిలో కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వాటర్ అంతా కూడా పవిత్ర సంగమం దగ్గర ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర కలుస్తుంది. అట్లాంటిది ఒక్కసారిగా ఈ పడినటువంటి ఈ వెలగలేరు ఈ కెనాల్కి సంబంధించి ముఖ్యంగా ఈ కెనాల్లో వచ్చినటువంటి వాటర్ లెవెల్ భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్న పడినటువంటి గంటలు కనుక మనం ఒకసారి చూస్తే ఇది కొండపల్లి శాంతినగర్లో మొత్తం 3 గంటలు పడినాయి. ఇప్పటికే 2 గంటలు అయితే పూడ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. 3వ గంటని పూడ్చడానికి శతవిధాల ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగ బృందం మొత్తం అంతా కూడా గత 5 రోజులుగా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బండరాళ్లను దాదాపుగా టన్ను బరువు ఉండేటువంటి బండరాలన్నిటినీ కూడా తీసుకుని వచ్చి వాటిని అయితే ప్రస్తుతం ఈ కట్టకు తెగిపోయినటువంటి కట్టకి అడ్డుగా వేస్తున్నటువంటి విజువల్ అయితే మనమైతే చూడొచ్చు. ఇంత బండరాళ్ళను తీసుకుని వచ్చి వేస్తే తప్ప ఇది కంట్రోల్ అయ్యే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు 2 గంటలను అయితే పూడ్చినటువంటి పరిస్థితి ఉంది. 3వ గండిని పూడ్చడానికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద పెద్ద బండరాలను పూడ్చితే తప్ప తీసుకొచ్చి దీంట్లో వేస్తే తప్ప ఇది అంటే ఈ వరద అనేది కంట్రోల్ అయ్యే ప్రసక్తి కనిపించడం లేదు. ముఖ్యంగా చూస్తే ఇదంతా పూర్తి కావాలంటే
ఇంకా ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఇదే ప్లేస్లో ఉండి మొత్తం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అయితే అనేక గ్రామాలు కూడా ఒక పక్క చూస్తే రాయనపాడు కానీ ఆ గుంటుపల్లి అలా డౌన్లో ఉన్నటువంటి ఇతర గ్రామాలన్నీ కూడా ప్రస్తుతం ముంపుకు గురయ్యాయి. వీటితో పాటుగా చూస్తే అటు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అటు సింగ్ నగర్, జక్కంపూడి కాలనీ, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే కండ్రిగా, నున్న, పాయికాపురం, వాంబే కాలనీ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ముంపులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ముంపు ఇంకా పూర్తి స్థాయిలో బయటపడాలి అంటే ఈ మొత్తం ఈ గండి అనేది పూడ్చాలి. ఈ గండిని పూడిస్తే తప్ప మొత్తం అంతా కూడా ముంపుని కంట్రోల్ చేయడం అత్యంత కష్టమైనటువంటి పని అని గ్రహించినటువంటి అధికార యంత్రాంగం ముంపునైతే పూడ్చే పనులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వచ్చినటువంటి ఈ బండ రాళ్ళన్నింటినీ ప్రస్తుతం అయితే లారీలతో తీసుకురావడం, వాటిని ప్రొక్లైనర్ సాయంతో గండికి అడ్డుగా వేస్తున్నటువంటిది అయితే మనమైతే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక దాదాపుగా ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ ఈ గండిని పూడ్చే కార్యక్రమం అయితే చేస్తున్నారు. వరుసగా అటు మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా గండి పూడిక చేస్తున్నటువంటి ప్లేసెస్కి రావడం, వాళ్ళు పరిశీలన చేయడం, తిరిగి వెళ్ళడం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది అంటే వెలగలేరు రెగ్యులేటర్ నుంచి వస్తున్నటువంటి లెఫ్ట్ కట్ట తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైట్ కట్ కూడా దాదాపుగా 8 చోట్ల గండిపండి అనే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రైట్ వైపు ఉన్నటువంటి కుడివైపు కట్ట ఒకవేళ తెగినా కూడా దానివల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు అనేది అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కట్టకు సంబంధించి పూడిక అనేది తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే త్వరితగతిన పనులు వేగంగా జరుగుతున్నా కూడా ఇంకా కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంది. ఇప్పటికే 30,000 క్యూసెక్కుల ఆ నీరు విజయవాడ సిటీ మీదకి వచ్చి విజయవాడ సిటీని ముంచిందని చెప్తున్నారు. 2 గంటలు పోడ్చడం వల్ల ఇప్పటికీ 10,000 క్యూసెక్కులు, దాదాపుగా 3,000 క్యూసెక్కుల నీటిని కంట్రోల్ చేయగలిగాం. సిటీ మీదకి వెళ్లకుండా ఇంకా 10,000 క్యూసెక్కులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ 3వ గంటని పోడ్చడం వల్ల దాన్ని అయితే కంట్రోల్ చేయగలమని ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఆ గండిని పూడ్చే పనులు అయితే చేస్తున్నారు. ఒకవేళ అంటే గండిని పూడ్చడానికి శతవిధాల ప్రయత్నాలు జరుగుతున్నా మనకు కనిపిస్తున్నటువంటి వాటర్ ఫ్లో ఎంత వేగంగా వెళ్తుందో చూస్తున్నాం. దీనిలో ఈ గండిని పూడ్చే పనులు వేగంగా జరిగినటువంటి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి బలగాలను కూడా ఇప్పటికే దాదాపుగా 50 మంది బలగాలను అయితే ఇక్కడికి దించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం, వాళ్ళు పరిశీలన చేయడం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వీళ్ళు ఆ పరిశీలన అనంతరం ప్రస్తుతం ఒక ప్లాన్ అయితే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 7 సభ్యులతో ఉన్నటువంటి ఒక బృందం ఇక్కడికి రావడం, ఈ ప్రాంతాన్ని చూడడం, పరిశీలించడం, వెళ్ళి హైర్ అఫీషియల్స్కి అయితే దీనిపైన ఒక సమాచారం అయితే అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అంటే మొత్తం అంతా టీం అంతా వాళ్ళ బెటాలియన్ 40 మందితో ఉన్నటువంటి బెటాలియన్ అంతా కూడా ప్రస్తుతం ఒక చోట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి ఈ నీటి వేగానికి అడ్డుగా కొంత అంటే స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఐరన్ షీట్స్ని పోల్స్ ద్వారా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అనేది ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. కానీ ఏం చేయాలన్నా కూడా ఈ కట్ట మీద నుంచి వాహనాలు వెళ్ళడానికి కానీ వాహనాలు రావడానికి కానీ అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తము ఈ గండిని పూడ్చడానికి ఆపరేషన్ చేయాలన్నా కూడా అది కొంతవరకు ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మనతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. సార్, ఎప్పటికి పూర్తవుతుంది? దీనివల్ల ఇప్పటికే విజయవాడ సిటీ పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు మీ అంచనా ప్రకారం ఈ గండిలు మొత్తం 3 పూర్తిగా పూడ్చడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది? ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి 3 గంటలు అంటే 210 మీటర్లు పైబడి 3 చోట్ల ఏదైతే పడ్డాయో ఆ గండ్లు పడినటువంటి ప్రాంతానికి చేరుకోవడం కూడా మొదటి రోజు కష్టమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఏదైతే బ్రిడ్జిలకి అప్రోచ్లు వేసుకుని రోడ్డుని ఫామ్ చేసుకుని ఆ రోడ్డు కూడా వర్షం పడితే ఫామ్ చేసుకుని రోడ్డు మళ్ళీ యథాస్థానానికి, ఎందుకంటే కిందంతా కూడా కాటన్ సాయిల్, ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొని అదేవిధంగా మాట్లాడితే రాత్రి వర్షం కురితే ఉదయానికల్లా మరి ఏదైతే ఈ వాగంతా కూడా పొంగితున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రతిబంధకాలన్నింటినీ కూడా ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల మేరకు, ఎందుకంటే ఈ బుడమేరు గండల నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్ని కంట్రోల్ చేయగలిగితేనే సింగనగర్, విజయవాడ నుంచి వాటర్ని
చెప్పగలుగుతా అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంచేత యుద్ధ ప్రాతిపదికన చేస్తాం. రేపు గడల ఈ పనులు పూర్తి చేస్తాం. అంటే ఇక్కడైతే మనం ఖచ్చితంగా చూస్తున్నాం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రస్తుతం అయితే చేస్తున్నటువంటి పనుల పర్యవేక్షణ జరుగుతుంది. ఇప్పుడే మంత్రి నారా లోకేష్ కూడా పనులు ఎంతవరకు జరిగాయి అనే దానికోసం మంత్రితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రితో ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అయితే ఫోన్లో మాట్లాడుతున్నారు. అసలు పనులు ఎంతవరకు వచ్చాయి, గండి పూడ్చడానికి ఎంత సమయం పడుతుంది అనే వివరాలు కూడా ప్రస్తుతం అయితే ఫోన్లో మాట్లాడి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పనులకు ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా ప్రస్తుతం అయితే ఇక్కడ దగ్గరే ఉండి మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులన్నింటినీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు సాయంత్రం లోపు అవకాశం ఉన్నంత వరకు ఈ పనులను అయితే పూర్తి చేస్తాం, లేదా ఖచ్చితంగా రేపటికి ఈ పనులు మొత్తం అంతా పూర్తయి గండులను పూడిక తీయడం అయితే జరుగుతుందని అధికారులు అదేవిధంగా మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం ఒక నేర్కంపాడు నుంచి మొదలైనటువంటి ఈ కొండల్లో ప్రారంభమైన ఈ బుడమేరు కాలువ వాగు ఏదైతే ఉందో అటు మైలవరం మీదుగా ప్రస్తుతం అయితే అటు వెలగలేరుకు వెళ్ళి అటు VTPS ఒక పక్కన కృష్ణానదిలో కలవడం, అదేవిధంగా మరొకటి కొల్లేరు వరకు 2 పాయలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసినటువంటిది అటు నెర్కంపాడు నుంచి కొండపల్లిలో శాంతినగర్లో పడినటువంటి గండుల వరకు చూసాం. దీంతోనే నా వెనకున్నటువంటి ప్రాంతం ముంపుగు రోడ్డుతో పాటుగా విజయవాడ నగరాన్ని ముంచి